హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, ఒక ఊరిలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో 2 జంతువులు ఉన్నాయి. అవేంటంటే జింక మరియు కుందేలు. జింక కుందేలు 2 ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటాయంట పిల్లలు. నేను చాలా షార్పు, నువ్వు చాలా లేజీ, నేను ఎంత హుషారుగా పరిగెత్తుతాను తెలుసా, నాలాగా నువ్వు స్పీడ్గా పరిగెత్తగలవా అని కుందేలు. నువ్వేం పరిగెత్తుతావు, నేను పరిగెత్తితే నేనే ఫస్ట్ వస్తానని చెప్పి జింక. ఈ 2 పోటీ పడతా ఉన్నాయట. వీటిని చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ అన్నిటికీ చిరాకు పడుతుంది. ఏంటి ఎప్పుడు చూసినా ఈ 2 కొట్లాడుతూ ఉంటాయి, నువ్వు లేజీ అంటే లేదు లేదు నేనేం లేజీ కాదు నువ్వే లేజీ అని ఫైటింగ్ చేసుకుంటా ఉన్నాయి. మీలో కూడా చాలామంది అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు చాలా ఫైటింగ్ చేసుకుంటారు కదా. ఇంట్లో కూడా అస్సలు ఒకళ్ళంటే ఒకరికి పడదు. రిమోట్ నాకే కావాలి అని ఫైటింగ్, ఫోన్ నాకే కావాలని ఫైటింగ్ చేస్తూ ఉంటారు. మమ్మీ డాడీ ఏదైనా పని చెప్తే మమ్మీ నేను మాత్రం చెయ్యను మమ్మీ, అక్కను చేయమని చెప్పు మమ్మీ, చెల్లికి చెప్పు మమ్మీ, అన్నకు చెప్పు మమ్మీ అని పక్కన వాళ్ళ మీద వంతులు వేసుకుంటూ ఎప్పుడు కొంతమంది పిల్లలు ఇబ్బందికరంగా ఉంటారు. చిల్డ్రన్, మనల్ని బట్టి మన ఇల్లు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా కూడా ఉండాలి. ఊరికే కొట్లాడటం మంచిది కాదు కదా పిల్లలు. అయితే ఈ డీర్ అలాగే ర్యాబిట్ 2 ఫైటింగ్ చేస్తూ ఉంటే చుట్టుపక్కల యానిమల్స్ అన్నీ చూస్తూ ఉన్నాయి. ఏంటబ్బా వీటికి గొడవ, ఈ జింకకి కుందేలకి అసలు పడను కూడా పడదు, నేనంటే నేను ఫాస్ట్గా ఉంటాను, నేను షార్ప్గా ఉంటానని ఫైటింగ్ చేస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడున్న ఒక ఎలిఫెంట్ ఏం చేసిందంటే, ఓకే నువ్వు ఫాస్ట్ అంటున్నావు, నువ్వు కూడా ఫాస్ట్ అంటున్నావు, మీ ఇద్దరిలో ఎవరు ఫాస్ట్గా పరిగెత్తగలరు అని అంటే అప్పుడు ర్యాబిట్ అంటుంది, ఓ ఎలిఫెంట్, ఈ డీర్ ఉంది కదా, ఈ డీర్ పెద్ద లేజీ ఫెలో, అస్సలు కదలదు, చాలా స్లో, ఏ పని చెప్పినా కూడా స్లోయే, పరుగులెత్తుకుంటూ పనులు చేయలేదు. పేరుకి డీరే కానీ డీర్కి సంబంధించిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు దీంట్లో అని ర్యాబిట్ చెప్తుంది. అప్పుడు డీర్ అంటుంది, చాలే ఊరుకో, చెప్పింది చాలు, కొంచెం గెంతడం వచ్చిందని పెద్ద చెప్పుకుంటున్నావు, నేను చాలా స్పీడ్గా పరిగెత్తగలను అని తన గురించి తాను చెప్పుకుంటా ఉంది పిల్లలు. అప్పుడు ఎలిఫెంట్ అనింది, ఓకే మీరిద్దరూ చాలా స్పీడ్గా పరిగెత్తగలనని చెప్తున్నారు కదా, మరి మీరిద్దరు లేజీ కాదు అంటున్నారు, అయితే మీ ఇద్దరికి ఒక కాంపిటీషన్ పెడతా, ఆర్ యు రెడీ అనింది పిల్లలు. మనలో కొంతమందికి కాంపిటీషన్స్ అంటే చాలా ఇష్టం కదా. అయితే రన్నింగ్ కాంపిటీషన్ అని, ఫ్రాగ్ జంప్ అని, లెమన్ అండ్ స్పూన్ అని ఏదో ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ ర్యాబిట్ అలాగే ఈ డీర్కి కూడా ఒక కాంపిటీషన్ పెట్టింది ఎలిఫెంట్. అదేంటంటే, నేను ఒక స్వీట్ పొటాటో ఈ ఫారెస్ట్లోని సరౌండింగ్స్లో దాచిపెడతా, మీ ఇద్దరు కలిసి రన్నింగ్ చేసుకుంటూ మొత్తం జాగ్రత్తగా ఎతకాలి, ఎందుకంటే మీ ఇద్దరిలో నేను షార్ప్ అంటే నేను షార్ప్ అని ఇద్దరు కూడా కాంపిటేటివ్గా ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు షార్పో, మీ ఇద్దరిలో ఎవరు లేజీ కాదో, యాక్టివ్గా ఉన్నారో ఇప్పుడు నాకు అర్థమైపోతుంది. రెడీయా అంటే ఓ ఐఎమ్ రెడీ అని 2 కలిసి చెప్పాయి పిల్లలు. అప్పుడు మరి ఎలిఫెంట్ స్వీట్ పొటాటోను ఒక చోట దాచిపెట్టింది. ఇక పోటీ స్టార్ట్ అయ్యేసరికి ఈ స్వీట్ పొటాటో ఎక్కడుందబ్బా అని పరుగెత్తుతా వెతుకుతా ఉన్నారు పిల్లలు. కాసేపటికి డీర్కి నీరసం వచ్చేసింది, ఈ జింక పరిగెత్తలేకపోయింది. హై బాబోయ్, నాకు ఆయాసం వస్తుంది, నేను అసలు పరిగెత్తలేను, పోన్లే ఎక్కడో చోట ఉంటుందిలే అని మూలకెళ్ళి అలా కూర్చుండిపోయింది పిల్లలు జింక. కానీ ఈ కుందేలు మాత్రం అస్సలు వదిలిపెట్టట్లే, పరిగెత్తుకుంటూ వెళ్ళి వెతికి ఫైనల్గా చెట్టు త్వరలో ఉన్న ఆ స్వీట్ పొటాటోను తీసుకొచ్చి ఎలిఫెంట్కి ఇచ్చింది. చెప్పాను కదా నేను షార్ప్ అని, ఐఎమ్ నాట్ లేజీ అని చెప్పాను కదా, చూసావా నేను ఎంత స్పీడ్గా వెళ్ళి తీసుకొని వచ్చాను ఎలిఫెంట్ అని చెప్పింది పిల్లలు. అప్పుడు ఎలిఫెంట్ అనింది, వావ్ సూపర్, నువ్వు చాలా కష్టపడతావని దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఓ డీర్ నువ్వు పెద్ద సోమరివని దీన్ని బట్టి నాకు అర్థమైంది అని చెప్పింది పిల్లలు. అదేంటి అలా అంటున్నావు ఎలిఫెంట్, నేను ఇదంతా తిరిగాను కదా పరిగెత్తి, నన్ను ఎందుకు లేజీ అంటున్నావు అని చెప్తే అప్పుడు ఎలిఫెంట్ అనింది, స్వీట్ పొటాటో నేను ఎక్కడో దాచిపెట్టలేదు,
నీ వెనక ఉన్న చెట్టు దగ్గరే దాచిపెట్టాను. అదేంటి పక్కనున్న చెట్టు దగ్గరే నువ్వు దొరికించుకోలేదంటే నువ్వు నిజంగానే లేజీ అని చెప్పింది పిల్లలు. నిజమే కదా, మరి కష్టమైన ఇబ్బంది అయినా మరి అలసిపోకుండా ర్యాబిట్ చాలా కష్టపడి మొత్తానికి వెతికి పట్టుకొచ్చింది. నిజంగా కష్టపడే వాళ్ళు ఎట్లయినా సరే విన్ అవుతారు, కానీ లేజీ పీపుల్ మధ్యలోనే చేతులు ఎత్తేస్తారు కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఒకరోజు పని మీద దూరదేశం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తను ఏం చేశాడంటే తన దగ్గరున్న పనివారిలో కొంతమందిని పిలిచి, నేను దూరం వెళ్తున్నాను, నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది, కాబట్టి మీకు కొంచెం వర్క్ ఇస్తాను, మీరు చేస్తారా అని అంటే వాళ్ళు అన్నారు, ఓకే సార్ తప్పకుండా చేస్తాం అని అన్నప్పుడు ఒక వ్యక్తిని పిలిచాడు. అతనికి తన దగ్గరున్న 5 టాలెంట్స్ని ఇచ్చాడు పిల్లలు. ఆయన దాన్ని తీసుకొని, థ్యాంక్ యూ సార్, మీరు వచ్చేదాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటాను అని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు. ఇంకొక అతను వచ్చాడు. అతన్ని పిలిచి ఏమన్నాడంటే, నీకు నేను 2 టాలెంట్స్ ఇస్తున్నా, దీన్ని జాగ్రత్తగా వాడుకో అని చెప్పి 2 అతనికి ఇచ్చాడు పిల్లలు. ఓకే సార్ తప్పకుండా వీటిని కాపాడుతాను సార్ అని చెప్పాడు. ఇప్పుడు 3వ వ్యక్తిని పిలిచాడు. ఆ 3వ వ్యక్తి ముందుకు రాగానే, నీకు నేను 1 టాలెంట్ ఇస్తున్నా, దీన్ని జాగ్రత్తగా వాడు అని చెప్పి ఆ 1 టాలెంట్ 3rd పర్సన్కి ఇచ్చాడు పిల్లలు. ఇచ్చేసి ఈ ధనవంతుడు చాలా దూరం ప్రయాణమై వెళ్ళిపోయాడు పిల్లలు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు అయిపోయాయి. అయితే 5 టాలెంట్స్ తీసుకున్న వాడు ఏం చేశాడంటే ఆ 5 టాలెంట్స్ తోటి వ్యాపారం చేసి 5 టాలెంట్స్ని 10 టాలెంట్స్గా డెవలప్ చేశాడు పిల్లలు. అంతేకాదు 2 టాలెంట్స్ తీసుకున్నవాడు 4 చేశాడు. 1 టాలెంట్ తీసుకున్నవాడు మాత్రం ఎందుకులే మళ్ళీ వచ్చి అడుగుతాడని చెప్పి దాచిపెట్టుకున్నాడు. చాలా రోజులు అయిపోయిన తర్వాత మరి ఆ ధనవంతుడు లెక్క అడుగుదామని వచ్చాడు పిల్లలు. ఎన్నో రోజుల క్రితం పని వాళ్ళకి ఇచ్చిన టాలెంట్స్ గురించి అసలు ఏం చేశారు, ఎలా ఉన్నాయో కనుక్కుందామని తన 3 దాసుల్ని పిలిచాడు పిల్లలు. అప్పుడు 5 టాలెంట్స్ తీసుకున్నవాడు ముందుకొచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన 5 టాలెంట్స్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రమే కాదు, వాటితో వ్యాపారం చేస్తే నాకు ఇంకొక 5 తలాంతులు వచ్చాయి, ఇప్పుడు మొత్తం 10 టాలెంట్స్ని సంపాదించానయ్యా అని చెప్పగానే ఆ ధనవంతుడు, వెరీ గుడ్, సూపర్, నువ్వు చాలా మంచి నమ్మకమైన సర్వెంట్వి, వెరీ గుడ్ అని చెప్పి అతన్ని పక్కకు రమ్మన్నాడు. 2వ వ్యక్తిని పిలిచాడు. మరి నువ్వేం చేశావు అని అంటే 2వ వ్యక్తి అన్నాడు, సార్ మీరు నాకు ఇచ్చిన 2 టాలెంట్లను నేను వ్యాపారం చేసి ఇంకొక 2 టాలెంట్స్ని సంపాదించాను, మొత్తం ఇప్పుడు నా దగ్గర 4 టాలెంట్స్ ఉన్నాయి సార్ అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆ సార్, వావ్ వండర్ఫుల్, నీవు కూడా చాలా నమ్మకమైన సేవకుడే బాబు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ, ఇలా వచ్చేస్తావా అని పక్కకు పిలిచాడు పిల్లలు. ఆ తర్వాత ఆ ధనవంతుడు 3వ వ్యక్తిని పిలిచాడు. బాబు నీ సంగతి ఏంటి, నువ్వేం చేశావు అని అంటే అప్పుడు 3వ దాసుడు అన్నాడు, సార్ నాకు తెలుసు సార్ మీరు ఇట్లా చేస్తారని నేను ముందే గెస్ చేశా, ఏమనుకున్నానంటే నీవి కదా ఆ టాలెంట్లు, ఖచ్చితంగా నువ్వు వచ్చి నీ టాలెంట్ నువ్వు ఎత్తుపోతావని నాకు తెలుసు, అందుకనే తెలివిగా ఏం చేశానో తెలుసా, ఆ టాలెంట్ని చక్కగా భూమిలో గుంట తవ్వేసి దాచిపెట్టేశాను సార్. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, అడిగావు కదా, అందుకే పట్టుకొచ్చాను, నీ టాలెంట్ ఇదిగో అని చెప్పగానే ఆ ధనవంతుడైన వ్యక్తికి చాలా కోపం వచ్చింది. సీరియస్గా అతను చూసి, సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పాడు పిల్లలు. ఎంత లేజీ, నువ్వెంత ఫూలిష్, నేను నీకు ఇచ్చిన టాలెంట్ని 1 టాలెంట్ని అభివృద్ధి చేసి 2 టాలెంట్లు కూడా నువ్వు చేయలేకపోయావా, సో సాడ్, వెరీ బ్యాడ్ అని చెప్పి చాలా బాధపడ్డాడు. నిజమే పిల్లలు, ఈ 3లో 2 వ్యక్తులు చాలా కష్టపడి వాటిని అభివృద్ధి చేశారు. నిజమే కదా, లేజీగా ఉంటే ఏమైనా మేలు జరిగిందా ఆ 3rd పర్సన్కి? లేదు, పైగా నువ్వు సోమరివి, నువ్వు చెడ్డదాసుడివి అని బ్యాడ్ రిమార్క్ వచ్చింది. చెల్లి తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే యేసయ్య కూడా మనకు శ్రేష్టమైన తలాంతులు ఇచ్చాడు. కొంతమంది చక్కగా పాడగలరు, కొంతమంది చక్కగా మరి సువార్త చెప్పగలరు, కొంతమంది చిన్ని చేతులతో దేవుని మందిరంలో చక్కగా పరిచర్య చేయగలరు, యేసయ్య ప్రేమను ఇతరులకు మంచిగా పంచగలరు. అంత మాత్రమే కాదు, కొంతమంది
కొంతమంది పిల్లలైతే చక్కగా వాయిద్యాలు కూడా వాయించగలరు. ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయగలిగిన టాలెంట్ దేవుడు మీలో చాలామందికి ఇచ్చాడు కదా. అవన్నీ దేవుడు మనకిచ్చినవే పిల్లలు, మన గొప్పతనం ఏది కాదు. అయితే దేవుడిచ్చిన తలాంతుల్ని మనం దేవుని కొరకు వాడటం మొదలు పెడతామో దేవుడు మన ఫెయిత్ఫుల్నెస్ని చూసి, మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు వాటిని రెట్టింపుగా బ్లెస్ చేస్తాడు. పిల్లలు ఏ తలాంతు వాడకుండా అలాగే నోరు మూసుకొని మౌనంగా ఉన్నామనుకో ఉన్న టాలెంట్ కూడా తీసేసుకుంటాడు పిల్లలు దేవుడు. అందుకని దేవుడిచ్చిన టాలెంట్స్ని బట్టి థ్యాంక్ఫుల్గా ఉంటూ లేజీగా ఉండకుండా యాక్టివ్గా ఉండి ప్రభు కోసం కష్టపడాలి. ఇందాక మనం చూసాం కదా, ఆ డీర్ ఏమనింది, నేను చాలా షార్ప్, ఐఎమ్ నాట్ లేజీ, నేను చాలా స్పీడ్గా పరిగెత్తగలను అని చెప్పింది. కానీ మాటలతో పరిగెత్తాల్సిన టైంలో అది పరిగెత్తలేక చేతులు ఎత్తేసింది. కానీ ర్యాబిట్ మాత్రం ఏ అవకాశాన్ని పోగొట్టుకోకుండా తనకి ఇవ్వబడిన ఆపర్చునిటీని చక్కగా యూటిలైజ్ చేసుకొని తను చాలా యాక్టివ్ అని ప్రూవ్ చేసుకుంది. చెల్లి తమ్ముడు, బైబిల్లో ఉన్న లెసన్ కూడా మనం విన్నాం కదా. టాలెంట్స్ తీసుకున్న ఆ ముగ్గురులో ఇద్దరు మాత్రం చాలా షార్ప్గా కష్టపడి వాటిని అభివృద్ధి చేసి మల్టిప్లై చేసి 5 తీసుకున్న వాళ్ళు ఇంకొక 5 సంపాదించారు. 2 టాలెంట్స్ తీసుకున్న వారు మల్టిప్లై చేసి ఇంకొక 2 సంపాదించారు. కానీ లేజీ ఫెలో లాగా ఒక వ్యక్తి మాత్రం ఒక టాలెంటే కదా, నాకేముందిలే, మీకైతే 5 ఉన్నాయి, మీకైతే 2 టాలెంట్లు ఉన్నాయి, నాకు చూడు ఏముంది ఒక్క టాలెంటే అని ముఖం మార్చుకొని దాన్ని డెవలప్ కూడా చేసుకోలేదు. చాలామంది పిల్లలు ఇతరులను కంపేర్ చేసుకుంటూ వాళ్ళకైతే మంచిగా పాటలు పాడడం వచ్చు, కీబోర్డ్ కొట్టడం వచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం వచ్చు, అందరు వాళ్ళనే గుడ్ అంటారు, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయరు, నేను అస్సలు బాగోను, నాకేమి రాదు అని చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తారు. చెల్లి తమ్ముడు, దేవుడు నిన్ను ఒక గొప్ప పర్పస్తో సృష్టించాడు. ఏ టాలెంట్ లేని వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక వరం ఇచ్చాడు, మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన టాలెంట్ని దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టాలి, దాన్ని వాడాలి. ఎప్పుడైతే మనం వాడటం మొదలు పెడతామో దేవుడు కూడా మనకి ఇవ్వడం మొదలు పెడతాడు. అలా 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 అలా దేవుడు ఇస్తూనే ఉంటాడు. మనం దేవుని కొరకు వాటిని వాడుతూనే ఉండాలి. ఓకేనా? ఈ రోజు నుంచి అక్క నాకు పాట పాడాలంటే భయం వేస్తుంది, అక్క నాకు యేసే గురించి చెప్పాలంటే భయం వేస్తుందని ఎప్పుడు భయపడకూడదు, సిగ్గుపడకూడదు, ఎవరితో కంపేర్ కూడా చేసుకోకూడదు. దేవుడు నిన్ను స్పెషల్గా తయారు చేశాడు. నీలో ఉన్న టాలెంట్ ఎవరిలో ఉండదు. వేరే వారిని నువ్వు చూసి కంపేర్ చేసుకోవడం వల్ల నువ్వు ముందుకు వెళ్ళలేవు. అంతేకాదు, నువ్వు ఇంకా బాధపడుతూ డిస్కరేజ్ అయిపోతావు. అందుకని దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తయారు చేశాడని గుర్తించి యేసే కొరకు ఏ రీతిగా కష్టపడాలి, యేసే కొరకు నేను ఏం చేయాలని ఆలోచించి దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్స్ని దేవునికి మహిమకరంగా ఉపయోగించు. ఓకేనా పిల్లలు? మరి సోమరిగా ఉంటే మనం ఇబ్బందులు పడతాం, కానీ శ్రద్ధగా పనిచేస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన పొజిషన్లో పెడతాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? యేసయ్య కొరకు మనం జీవించాలని దేవుడు మనకిచ్చిన వరాలతో దేవుణ్ణి మహిమపరిచే కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. సోమరిగా ఉన్న జింక ముందుకు వెళ్ళలేకపోయింది, కానీ చురుకుగా ఉన్న కుందేలు ఏ రీతిగా విజయం సాధించిందో మా జీవితాల్లో కూడా సోమరితనాన్ని తొలగించుకొని చురుకుగా ఉండే కృప మాకు దయచేయండి. 5 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు చాలా కష్టపడి వాటిని మల్టిప్లై చేశారు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు ఏ రీతిగా దాచిపెట్టి ఏది వాడకుండా ఎలా నష్టపోయాడో ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న చెల్లి తమ్ముడు మేము ఎవ్వరం కూడా అలా నష్టపోవడానికి వీల్లేదు ప్రభువా. మీరిచ్చిన టాలెంట్లు మీ మహిమ కొరకు ఉపయోగించుకునే కృప మా అందరికీ దయచేయమని ఈ కిడ్స్ స్టోరీ టైం ప్రోగ్రామ్ను చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా దీవించమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 12:24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 12:24.
సామెతలు 12:24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతలు 12:24. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.